గైస్ ఎలా ఉన్నారు? ప్రతి మగవాడి విజయం వెనక ఒక ఆడది ఉంటుందంటారు. అది ఎంతవరకు నిజమో తెలియదు, కానీ జెఫ్రీ ఎప్స్టీన్ అరాచకాల వెనక మాత్రం ఒక ఆడది ఉంది. 20 years బ్యాక్కి వెళ్ళి అప్పట్లో జరిగిన ఇలైట్ పార్టీస్, రాయల్ గ్యాదరింగ్స్, చారిటీ మీటింగ్స్కి సంబంధించిన ఫోటో ఆల్బమ్స్ని చూడండి. వాటిల్లో ఒక లేడీ కామన్గా కనిపిస్తుంది. కొన్ని ఫొటోస్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉంటూ కాన్ఫిడెంట్ స్మైల్తో బిలీనియర్స్కి షేక్ హ్యాండ్స్ ఇస్తూ ఉంటే, ఇంకొన్ని ఫొటోస్లో కామ్గా అందరినీ అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ఆ లేడీ పేరు జిస్లైన్ మ్యాక్స్వెల్. జెఫ్రీ ఎప్స్టీన్ లాంటి మాన్స్టర్ ఈ భూమి మీద ఉంటాడు, అంత దారుణమైన పనులు చేస్తాడు అని ఇమాజిన్ చేసుకోవటమే కష్టం. కానీ అలాంటి మాన్స్టర్కి హెల్ప్ చేసిన లేడీనే ఈ మ్యాక్స్వెల్ ఎంత డేంజరస్ తెలియాలంటే ఈ వీడియో మొత్తం కంప్లీట్గా చూడాలి. జిస్లైన్ నోయెలీ మ్యారియోన్ మ్యాక్స్వెల్ 1961 క్రిస్మస్ రోజున పుట్టింది. మామూలుగా నేను జెఫ్రీ ఎప్స్టీన్ గురించి రీసెర్చ్ చేసినప్పుడు జిస్లైన్ మ్యాక్స్వెల్ ఎప్స్టీన్ గర్ల్ ఫ్రెండ్ అండ్ అతని క్రైమ్ పార్ట్నర్ అని తెలిసింది. మేబీ బాగా పూరై ఉంటుంది, చిన్నప్పటి నుంచి కష్టాల్లో పెరిగి ఉంటుంది. సో ఎప్స్టీన్ దగ్గర డబ్బు చూసి అతనికి క్లోజ్ అయ్యి అతని క్రైమ్స్లో పార్టిసిపేట్ చేసి ఉంటుందిలే అనుకున్నాను. కానీ జిస్లైన్ మ్యాక్స్వెల్ గురించి తెలుసుకున్న తర్వాత నా ఫ్యూజులు ఎగిరిపోయాయి. మ్యాక్స్వెల్ వాళ్ళ ఫాదర్ పేరు రాబర్ట్ మ్యాక్స్వెల్ అనమాట. రాబర్ట్ మ్యాక్స్వెల్ ఒక బ్రిటిష్ మీడియా మొగల్ అండ్ బిలీనియర్ కూడా. 70s ఇంకా 80s టైంలో బ్రిటన్లో ఉన్న మోస్ట్ పవర్ఫుల్ పీపుల్లో రాబర్ట్ మ్యాక్స్వెల్ కూడా ఒకడు. ఒక పబ్లిషింగ్ హౌస్, మల్టిపుల్ టేబ్లాయిడ్స్, మల్టిపుల్ కంపెనీస్ని నడుపుతూ ఒక మానర్క్ లాగా ఉండేవాడు రాబర్ట్ పవర్ ఇంకా డబ్బును చూసి జనాలతో పాటు అతని ఫ్యామిలీ కూడా భయంకరంగా భయపడేది. కొంచెం అటు ఇటుగా ఒక డిక్టేటర్ లాగా బిహేవ్ చేసేవాడు అనమాట ఇతను. అయితే ఫ్యామిలీ అంతా భయపడే రాబర్ట్ మ్యాక్స్వెల్తో జిస్లైన్ మ్యాక్స్వెల్కి క్లోజ్ రిలేషన్షిప్ ఉండేదన్నమాట. ఇన్ఫ్యాక్ట్ రాబర్ట్కి పుట్టిన 9 మందిలో చివరి పుట్టిన మ్యాక్స్వెల్లే రాబర్ట్కి ఫేవరెట్. మ్యాక్స్వెల్ చిన్నతనం అంతా ఆక్స్ఫర్డ్లో ఉన్న హెడింగ్టన్ హిల్ హాల్ అనే 53 రూమ్స్ మ్యాన్షన్లో గడిచింది. అంటే మల్లీశ్వరి సినిమాలో హీరోయిన్ ప్యాలెస్ ఉంటుంది కదా, దానికంటే పెద్దదన్నమాట. సో మ్యాక్స్వెల్ గోల్డెన్ స్పూన్తో పుట్టింది. తన ఎడ్యుకేషన్ అంతా ప్రెస్టీజియస్ స్కూల్స్ ఇంకా కాలేజెస్లో జరిగింది. కాలేజ్ అయిపోయిన తర్వాత కిట్ క్యాట్ క్లబ్ అనే ఒక ఉమెన్స్ క్లబ్ని కూడా మ్యాక్స్వెల్ స్థాపించింది. ఆమె తండ్రి రాబర్ట్ మ్యాక్స్వెల్ ఆక్స్ఫర్డ్ యునైటెడ్ ఫుట్బాల్ క్లబ్ని కొన్నాడు. జిస్లైన్ మ్యాక్స్వెల్ ఆ ఫుట్బాల్ క్లబ్కి డైరెక్టర్ అయింది. అది కూడా 22 సంవత్సరాల వయసుకే. ఇన్ఫ్యాక్ట్ తను ఎంతో ఇష్టంగా కొనుక్కున్న యాడ్స్కి కూడా ది లేడీ జిస్లైన్ అని పేరు పెట్టాడు రాబర్ట్. ఆ తర్వాత 1991 జనవరిలో రాబర్ట్ న్యూయార్క్ డైలీ న్యూస్ని కూడా సొంతం చేసుకున్నాడు. దీనిలో కూడా జిస్లైన్ ఇన్వాల్వ్ అయ్యేలా చేశాడు రాబర్ట్. దీనిలో ఇన్వాల్వ్మెంటే మ్యాక్స్వెల్ని అమెరికాకి, ముఖ్యంగా మ్యాన్హాటన్ సొసైటీలోకి ఎంటర్ అయ్యేలాగా చేస్తుంది. రాబర్ట్ తన అమెరికా డీలింగ్స్ని జిస్లైన్కి అప్పగించి ఎక్కువగా లేడీ జిస్లైన్ యాడ్స్లో టైం స్పెండ్ చేసేవాడు అనమాట. 1991 నవంబర్లో క్యానరీ ఐలాండ్స్కి దగ్గరలో రాబర్ట్ డెడ్ బాడీ ఫ్లోట్ అవుతూ కనిపించింది. అతని బాడీకి దగ్గరలోనే ఈ లేడీ జిస్లైన్ యాడ్స్ కూడా ఉందన్నమాట. రాబర్ట్ ఎలా చనిపోయాడో ఎవరికి తెలియదు. ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత యాడ్స్లో నుంచి జారిపడిపోయి రాబర్ట్ నీటిలో మునిగిపోయి ఉంటాడని డిక్లేర్ చేశారు. కానీ జిస్లైన్ మ్యాక్స్వెల్ మాత్రం తన తండ్రి రాబర్ట్ని ఎవరో చంపేశారు అని బలంగా నమ్మేది. తన ఫాదర్ది సూసైడ్ చేసుకునే క్యారెక్టర్ కాదని, ఎవరో చంపేసి ఉంటారని తరచూ కామెంట్ చేస్తూ ఉండేదన్నమాట. రాబర్ట్ చనిపోవటమే పెద్ద షాక్ అనుకుంటే, ఆయన చనిపోయిన తర్వాత మ్యాక్స్వెల్కి ఇంకా ఆమె ఫ్యామిలీ మెంబర్స్కి ఇంకో పెద్ద షాక్ తగిలింది. రాబర్ట్ మ్యాక్స్వెల్ బ్రతుకున్నప్పుడు తన కంపెనీస్లో ఒకటైన మిర్రర్ గ్రూప్ న్యూస్ పేపర్స్ పెన్షన్ ఫండ్ నుంచి దాదాపు 400 మిలియన్ యూరోస్ని కొట్టేశాడంట. ఎప్పుడైతే రాబర్ట్ చేసిన ఈ ఫ్రాడ్ గురించి ప్రపంచానికి తెలిసిందో, మ్యాక్స్వెల్ ఫ్యామిలీకి ఉన్న పేరు మొత్తం పోవటంతో పాటు రాబర్ట్ చేసిన ఫ్రాడ్లో అతని కొడుకులైన ఇయాన్ ఇంకా కెవిన్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు అని ప్రూవ్ అయింది. అండ్ వీళ్ళిద్దరిని 1992 జూన్లో అరెస్ట్ చేశారు. చిన్నప్పటి నుంచి సపోర్ట్గా ఉన్న తండ్రి అన్యాచురల్గా చనిపోవటం, ఆ వెంటనే తండ్రి చేసిన ఫ్రాడ్ బయటికి రావటం, ప్లస్ బ్రదర్స్ అరెస్ట్ అవడంతో జిస్లైన్ మ్యాక్స్వెల్ బాగా డిస్టర్బ్ అయిపోయి వీటన్నిటిని వదిలేసి న్యూయార్క్కి షిఫ్ట్ అయిపోయింది. రాబర్ట్ చనిపోయినా కూడా జిస్లైన్కి ఫైనాన్షియల్గా ఎటువంటి ఇబ్బంది రాలేదు. ఎందుకంటే రాబర్ట్ ఏర్పాటు చేసిన ట్రస్ట్ ద్వారా ప్రతి సంవత్సరం మ్యాక్స్వెల్కి 80,000 యూరోస్ యాన్యువల్ ఇన్కమ్ కింద వచ్చేది. బట్ చిన్నప్పటి నుంచి లిమిట్లెస్ బడ్జెట్తో పెరిగిన జిస్లైన్కి అవి సరిపోలేదు. సో తాను రియల్ ఎస్టేట్లో పనిచేయటం మొదలుపెట్టింది. ఈ టైంలోనే సెలబ్రిటీస్తో కనెక్షన్ పెంచుకుంది. జిస్లైన్ మ్యాక్స్వెల్ లైఫ్లోకి జెఫ్రీ ఎప్స్టీన్ ఎలా వచ్చాడు అనే దాని మీద క్లారిటీ లేదు. దీని వెనక చాలా స్టోరీస్ ఉన్నాయి. ఏది రియల్ అనేది ఎవరికి క్లియర్గా తెలియదు. బట్ ఎప్స్టీన్ ఫార్మర్ పార్ట్నర్ అయిన స్టీవ్ హాఫెన్బర్గ్ చెప్పిన దాని ప్రకారం 1980sలో రాబర్ట్ మ్యాక్స్వెల్లే జిస్లైన్ని జెఫ్రీ ఎప్స్టీన్కి పరిచయం చేశాడంట. ఆ తర్వాత రాబర్ట్ చనిపోయిన తర్వాత అంటే 1990s స్టార్టింగ్లో న్యూయార్క్లో జరిగిన ఒక పార్టీలో వీళ్ళిద్దరూ మళ్ళీ కలిశారు. ఇక్కడే వీళ్ళిద్దరి పరిచయం బాగా బలపడింది. అండ్
1993 నుంచి వీళ్ళిద్దరూ కలిసి పనిచేయడం మొదలుపెట్టారు. కలిసి పనిచేశారు అని రికార్డ్స్లో ఉంది, కానీ వీళ్ళిద్దరి రిలేషన్షిప్ ఏంటనేది క్లారిటీ లేదు. అఫ్ కోర్స్ స్టార్టింగ్లో ఇద్దరి మధ్యలో రొమాంటిక్ రిలేషన్షిప్ ఉండేది, ఆ తర్వాత అది ఎండ్ అయింది. అయినా కూడా జెఫ్రీ చనిపోయే వరకు జిస్లైన్ జెఫ్రీతోనే ఉంది. ఎప్స్టీన్ ఇంట్లో పనిచేసే స్టాఫ్ చెప్పిన దాని ప్రకారం ఎప్స్టీన్ జిస్లైన్ మ్యాక్స్వెల్ ని తన మెయిన్ గర్ల్ ఫ్రెండ్ అని అనేవాడంట. ఇన్ఫాక్ట్ ఎప్స్టీన్ ఇంట్లో స్టాఫ్ హైరింగ్ నుంచి సూపర్విజన్ వరకు అన్ని జిస్లైన్ మ్యాక్స్వెల్లే హ్యాండిల్ చేసేది. అంతేకాదు 1995లో ఎప్స్టీన్ తన కంపెనీస్లో ఒక కంపెనీ పేరుని జిస్లైన్ కార్పొరేషన్గా మార్చేశాడు. హైలైట్ ఏంటంటే మ్యాక్స్వెల్ ఒక క్వాలిఫైడ్ హెలికాప్టర్ పైలట్ అనమాట. సో ఎప్స్టీన్ ఎప్పుడైనా తన ప్రైవేట్ ఐలాండ్స్కి వెళ్లాల్సి వచ్చినప్పుడు తానే హెలికాప్టర్ని నడుపుతూ ఎప్స్టీన్ని తీసుకుని వెళ్ళేది. ఒక టైంలో అయితే వీళ్ళిద్దరు కలిసి సరోగసీ ద్వారా ఒక బేబీని కూడా ప్లాన్ చేశారు. సో సింపుల్గా చెప్పాలంటే వీళ్ళిద్దరు రిలేషన్షిప్కి ఒక పేరు పెట్టలేం, బట్ జెఫ్రీ చేసిన ప్రతి చండాలపు పనిలో మ్యాక్స్వెల్ హ్యాండ్ ఉంది. జస్ట్ లైక్ గంతకి తగ్గ బంత్ అంటారు కదా, అలా అనమాట. మ్యాక్స్వెల్ చిన్నప్పటి నుంచి రిచ్గా బ్రతికింది అండ్ తన లైఫ్లో ఉన్న ఒకే ఒక ఇంపార్టెంట్ అండ్ సపోర్టివ్ పర్సన్ ఆమె తండ్రి. సో ఎప్పుడైతే తండ్రి చనిపోయాడో ఆమె రిచ్ లైఫ్కి కాస్త బ్రేక్ పడింది. కానీ ఎప్స్టీన్ రూపంలో తనకి ఇంకో సపోర్టివ్ పర్సన్ దొరికాడు అండ్ తన తండ్రి లాగానే ఎప్స్టీన్ కూడా సపోర్ట్ అందించడం ప్లస్ రిచ్ లైఫ్ని ఇవ్వటంతో మ్యాక్స్వెల్ ఎప్స్టీన్ ఏది చెప్తే అది చేయటానికి సిద్ధమైపోయింది. ఎప్స్టీన్ హ్యాపీనెస్సే తన నెంబర్ 1 ప్రియారిటీగా మ్యాక్స్వెల్ మార్చుకుంది అండ్ తన ఈ ప్రియారిటీయే ఎంతో మంది చిన్న పిల్లల్ని బలి తీసుకుంది. రికార్డ్స్ ప్రకారం 1994 నుంచి 2004 మధ్యలో మ్యాక్స్వెల్ ఎప్స్టీన్ కోసం అండర్ ఏజ్ గర్ల్స్ ని ట్రాప్ చేసేది అండ్ ఎప్స్టీన్ ఆ అండర్ ఏజ్ గర్ల్స్ ని సెక్షువల్ గా అసాల్ట్ చేసేవాడు. కొన్నిసార్లు మ్యాక్స్వెల్ కూడా ఆ అమ్మాయిల్ని సెక్షువల్ గా అసాల్ట్ చేసేదంట. అండర్ ఏజ్ గర్ల్స్ ని వెతకడం కోసం మ్యాక్స్వెల్ ఎంత ఎఫర్ట్ పెట్టేదంటే వింటే మైండ్ పోతుంది. దానికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ కాకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఇంకా లైక్ కొట్టకపోతే ఒక లైక్ కొట్టండి. సో మ్యాక్స్వెల్ ఏం చేసేదంటే స్పా సెంటర్స్, మాల్స్, స్కూల్స్, సెంట్రల్ పార్క్స్కి వెళ్ళి అక్కడ అండర్ ఏజ్ గర్ల్స్కి జాబ్ ఆఫర్ చేసేది అండ్ ఎవరిని పడితే వాళ్ళని కాకుండా ఫైనాన్షియల్గా కొద్దిగా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళని టార్గెట్ చేసి మోడలింగ్ ఇంకా మసాజ్ థెరపీలో జాబ్స్ ఇస్తాను అని ఆశ చూపించి వాళ్ళని ట్రాప్ చేసేది. ఇన్ఫ్యాక్ట్ తన ట్రాపింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఆమె 2016లో జరిగిన ఒక డీపోజిషన్లో మ్యాక్స్వెల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. ఇది కోర్టు హియరింగ్ కాదు, ఇది ఒక డీపోజిషన్. అండ్ సో ఈ డీపోజిషన్లో చెప్పిన వాటిని కోర్టులో అన్నిసార్లు యూజ్ చేయరు. సో ముందు తను ఒక ప్రొఫెషనల్ స్పా సెంటర్స్ని సెలెక్ట్ చేసుకొని అక్కడ ఒక మసాజ్ సెషన్ని బుక్ చేసుకుంటుంది. ఆ సెషన్లో మసాజ్ మ్యాక్స్వెల్కి నచ్చితే హోమ్ విజిట్లు చేస్తారా అని ఆ మసాజ్ సెంటర్ వాళ్ళని అడిగి ఆ తర్వాత విక్టిమ్స్ని తన ప్లేస్కి రప్పించుకునేదంట. ఎప్స్టీన్కి సంబంధించి ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయో అన్ని ప్రాపర్టీస్లో అండర్ ఏజ్ గర్ల్స్ మీద అబ్యూజివ్ యాక్టివిటీస్ జరిగాయి. నార్మల్గా ఒక లేడీ ఉంటే చిన్నపిల్లలు కొద్దిగా సేఫ్గా ఫీల్ అవుతారు కదా, ఆ ఫీలింగ్ని మ్యాక్స్వెల్ క్యాష్ చేసుకునేది. ముందుగా విక్టిమ్స్ ని తన ప్లేస్ కి తీసుకుని వెళ్ళి ఎప్స్టీన్ ఇంకా తాను ఒక కపుల్ అని భయపడాల్సిన పని లేదని వాళ్ళని నమ్మిస్తుంది. పాపం అండర్ ఏజ్ గర్ల్స్ కదా, ప్లస్ మ్యాక్స్వెల్ ఏజ్ అటు ఇటుగా వాళ్ళ మదర్ ఏజ్ ఉంటుంది కాబట్టి ఆ అమ్మాయిలు మ్యాక్స్వెల్ చెప్పే మాటలకి పడిపోయి ఆమెను పూర్తిగా నమ్మేసేవాళ్ళు. ఎప్పుడైతే విక్టిమ్స్ తనని పూర్తిగా నమ్మారు అని మ్యాక్స్వెల్కి అనిపించిందో అప్పుడు మెల్లిగా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేది. ఎప్స్టీన్కి మసాజ్లు ఎలా ఇవ్వాలి, మసాజ్లు ఇస్తున్నప్పుడు ఎప్స్టీన్ ఏం చేస్తున్నా కామ్గా ఉండాలి అని చెప్పి వాళ్ళని ట్రైన్ చేసేది. ఇలా పనిపిస్తాం అని చెప్పి చిన్నపిల్లల్ని ఎప్స్టీన్కి బలిచ్చేదనమాట మ్యాక్స్వెల్. కొంతమంది విక్టిమ్స్ చెప్పిన దాని ప్రకారం ఎప్స్టీన్తో కలిసి మ్యాక్స్వెల్ కూడా వాళ్ళని అబ్యూస్ చేసేదంట అండ్ ఎప్స్టీన్తో కాకుండా సపరేట్గా మ్యాక్స్వెల్ కూడా వాళ్ళని అబ్యూస్ చేసేదంట. ఎప్స్టీన్ ఇంకా మ్యాక్స్వెల్ వాళ్ళు చేసే వికృతమైన పనుల్ని చాలా నార్మల్గా ట్రీట్ చేసేవాళ్ళు. సో పాపం ఆ అండర్ ఏజ్ పిల్లలకి ఏం జరుగుతుందో, ఏది తప్పు ఏది రైట్ అనేది తెలిసేది కాదనమాట. 1995లో మరియా ఫార్మర్ అని ఒక విజువల్ ఆర్టిస్ట్ ఎప్స్టీన్కి సంబంధించిన న్యూయార్క్ మ్యాన్షన్లో ఫ్రంట్ డెస్క్ జాబ్లో జాయిన్ అయిందనమాట. మరియా ఈ జాబ్లో జాయిన్ అయిన తర్వాత చాలామంది అమ్మాయిలు లైక్ బిలో 15 years వాళ్ళు ఎప్స్టీన్ రూమ్లోకి వెళ్తూ ఉండేవాళ్ళంట అండ్ వాళ్ళందరూ బయటకు వచ్చేటప్పుడు ఏడుస్తూ వచ్చేవాళ్ళంట. దారుణం ఏంటంటే 1996లో ఎప్స్టీన్ ఇంకా మ్యాక్స్వెల్ కలిసి మరియాని కూడా అబ్యూస్ చేశారు అండ్ అదే సంవత్సరం మరియా యంగర్ సిస్టర్ అయిన యానీ ఫార్మర్ని కూడా తమ న్యూ మెక్సికో ర్యాంచ్కి రప్పించుకొని ఆమెని కూడా అబ్యూస్ చేశారు ఇద్దరు దుర్మార్గులు. అదే సంవత్సరం మరియా వీళ్ళిద్దరి మీద న్యూయార్క్ పోలీసులకి FBIకి రిపోర్ట్ చేస్తుంది అనమాట. కానీ వాళ్ళు పట్టించుకోలేదు. దీని గురించి నేను ఇంతకు ముందు వీడియోస్లో కూడా చెప్పాను. మ్యాక్స్వెల్ ఇంకా ఎప్స్టీన్ చేసిన ఈ దారుణాలు చాలా ఏళ్ల పాటు సాగాయి. వీళ్ళ మీద కంప్లైంట్స్ వచ్చి కోర్టు
కోర్టుకి కేసులు వెళ్ళినా కూడా వీళ్ళిద్దరికి ఎటువంటి శిక్ష పడేది కాదనమాట, బికాస్ ఆఫ్ ది ఇన్ఫ్లుయెన్స్. అయితే వీళ్ళ మీద కంప్లైంట్ రావటం మొదలయ్యాక విక్టిమ్స్ అందరూ ఒక్కొక్కరుగా బయటకు వచ్చి మ్యాక్స్వెల్ మీద కంప్లైంట్ చేసి లా సూట్స్ ఫైల్ చేశారు. వీటిలో కొన్ని లా సూట్స్ కోర్టు బయట సెటిల్ అయితే ఇంకొన్ని ఇప్పటికీ కోర్టులో కంటిన్యూ అవుతున్నాయి. చాలా కాలం పాటు పోలీసులు కానీ FBI కానీ ఎప్స్టీన్ని టచ్ కూడా చేయలేకపోయాయి. కానీ ఎప్పుడైతే ఎప్స్టీన్ గురించి పబ్లిక్కి మెల్లిగా తెలియటం మొదలైందో మ్యాక్స్వెల్ ఎప్స్టీన్ నుంచి మెల్లిగా దూరం అయింది. అట్లీస్ట్ పబ్లిక్గా అయితే ఎప్స్టీన్తో రిలేషన్షిప్ పెట్టుకోలేదు, బట్ ఎప్స్టీన్తో ఫ్రీక్వెంట్గా కాంటాక్ట్లోనే ఉండేది మ్యాక్స్వెల్. కానీ ఇంతకు ముందులాగా ఎప్స్టీన్ హ్యాపీనెస్ కోసం పనిచేయటం మానేసి తన లైఫ్ మీద కాన్సన్ట్రేట్ చేసింది. 2012లో టెరామర్ ప్రాజెక్ట్ అనే ఒక నాన్ ప్రాఫిట్ ఓషనిక్ కన్జర్వేషన్ గ్రూప్ని స్టార్ట్ చేసింది. The ocean is absolutely vital to all planetary life systems. చూడండి, చిన్న పిల్లల మీద దారుణాలకి పాల్పడి ప్లానెట్ గురించి లైఫ్ గురించి మాట్లాడుతుంది మహాతల్లి. మ్యాక్స్వెల్ పెద్ద స్కెచ్చే వేస్తుంది అనమాట. ఈ ప్రాజెక్ట్ పేరుతో అటు యునైటెడ్ నేషన్స్తో ఇన్వాల్వ్ అయింది, టెడ్ టాక్స్ కూడా ఇచ్చింది. అన్నీ కరెక్ట్గా ఉంటే ఒక పెద్ద ఎన్విరాన్మెంటలిస్ట్గా అయిపోయేది అనమాట. కానీ చేసిన పాపాలు ఊరికే పోవు కదా. ఎప్స్టీన్ విక్టిమ్స్లో ఒకరైన వర్జీనియా గఫ్రీ 2015 జనవరిలో ఎప్స్టీన్ మీద ఒక లా సూట్ ఫైల్ చేసింది. ఈ లా సూట్లో మ్యాక్స్వెల్ పేరు కూడా యాడ్ చేస్తుంది. అండ్ దిస్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ది ఎండ్ ఆఫ్ జిస్లైన్ మ్యాక్స్వెల్. ఈ లా సూట్ మీడియాలో బాగా హల్చల్ అవడంతో మ్యాక్స్వెల్ లైమ్ లైట్లో నుంచి పక్కకి తప్పుకుంది. ఎప్పుడూ ఏదో ఒక పార్టీకి వెళ్తూ కనిపించి మ్యాక్స్వెల్ చాలా కాలం పాటు మీడియాకి దొరకలేదన్నమాట. 2016లో కార్గో మెట్రిక్స్ టెక్నాలజీ CEO అయిన స్కాట్ బర్గర్సన్ని సీక్రెట్గా పెళ్లి చేసుకుంది మ్యాక్స్వెల్. ఈ పెళ్లి ఎంత సీక్రెట్గా జరిగిందంటే మ్యాక్స్వెల్ ఫ్యామిలీకి కూడా ఈ పెళ్లి జరిగినట్లు చాలా కాలం పాటు తెలియదు అనమాట. ఫైనల్గా 2019 జూలై 6న జెఫ్రీ ఎప్స్టీన్ అరెస్ట్ అయ్యాడు. మైనర్ సెక్స్ ట్రాఫికింగ్ చేసినట్లు ఎప్స్టీన్ మీద ఫెడరల్ ఛార్జెస్ పెట్టారు. అయితే మ్యాక్స్వెల్ కూడా ఈ సెక్స్ ట్రాఫికింగ్లో ఉందని ఎప్స్టీన్ మాత్రం బయటపెట్టలేదు. అండ్ మ్యాక్స్వెల్ పేరు బయటికి వచ్చేది కూడా కాదేమో జెఫ్రీ ఎప్స్టీన్ ఇంకా బ్రతుకుంటే. ఆగస్టు 10, 2019లో జెఫ్రీ ఎప్స్టీన్ తన జైల్ సెల్లో ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. మోడర్న్ క్రిమినల్ హిస్టరీలోనే జెఫ్రీ ఎప్స్టీన్ చావు ఒక షాకింగ్ మూమెంట్ అనమాట. ఎందుకంటే జెఫ్రీ ఎప్స్టీన్ బ్రతికుంటే అమెరికాతో పాటు చాలా కంట్రీస్లో పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు బయటికి వచ్చేవి. జెఫ్రీ ఎప్స్టీన్ చావు కూడా ఒక పెద్ద మిస్టరీ అనమాట. దాని గురించి ఇంకెప్పుడైనా మాట్లాడుకుందాం. కానీ జెఫ్రీ చనిపోయాక అతని కేసు అయితే క్లోజ్ అయింది, కానీ జెఫ్రీ ఎప్స్టీన్ విక్టిమ్స్కి ఆన్సర్ దొరకలేదు అండ్ న్యాయం జరగలేదు. ప్లస్ ఎప్స్టీన్ క్లయింట్స్ మీద వచ్చిన ఆరోపణలు ఏవి కూడా ప్రూవ్ అవ్వలేదు. ఎప్స్టీన్ చనిపోయాడు, కానీ ఎప్స్టీన్ క్లయింట్స్కి లింక్ ఉన్న ఒకే ఒక పర్సన్ జిస్లైన్ మ్యాక్స్వెల్. సో ఒక్కసారిగా ఫోకస్ అంతా మ్యాక్స్వెల్ మీదకి షిఫ్ట్ అయింది. అదే టైంలో మ్యాక్స్వెల్కి ఎప్స్టీన్ చేసిన దారుణాల్లో చాలా పెద్ద రోల్ ఉందని కొంతమంది విక్టిమ్స్ ఇంకా విక్టిమ్స్ ప్రూవ్ చేయడంతో మ్యాక్స్వెల్ కోసం వేట మొదలైంది. ఎప్పుడైతే జెఫ్రీ చనిపోయాడో మ్యాక్స్వెల్కి సీన్ అర్థమైపోయి అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయింది అనమాట. ఇన్ఫ్యాక్ట్ తనని డిఫెండ్ చేసే లాయర్స్కి కూడా ఆమె ఎక్కడుందో తెలిసేది కాదు. జస్ట్ ఫోన్ కాల్స్తో మాత్రమే వాళ్ళతో టచ్లో ఉండేది. ఒక టైంలో అయితే మ్యాక్స్వెల్ ఎక్కడుందో కనిపెట్టడానికి ఆపోజిట్లో ఉన్న లాయర్స్ ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్స్ని కూడా అపాయింట్ చేసేవాళ్ళు. ఫైనల్గా కోర్టే రంగంలోకి దిగి మ్యాక్స్వెల్ని పట్టుకోవాలని ఆర్డర్స్ వేసిందనమాట. అయితే ఈ ఆర్డర్స్ని పబ్లిక్లో పెట్టలేదు. ఎందుకంటే మ్యాక్స్వెల్ కానీ కంట్రీ వదిలేసి పారిపోతే తన పట్టుకోవడం కష్టంగా మారుతుంది. సో అందుకే FBI కామ్గా మ్యాక్స్వెల్ని ట్రాక్ చేయడం మొదలుపెట్టింది. మ్యాక్స్వెల్ని పట్టుకోవడం కోసం FBI స్ట్రింగ్ రే అనే టెక్నిక్ని యూజ్ చేస్తుంది. అఫీషియల్గా ఈ టెక్నిక్ని ISMI క్యాచర్ అంటారు. ఈ టెక్నిక్లో యూజ్ చేసే డివైస్ సెల్ టవర్లో పనిచేస్తూ మొబైల్ కాల్స్ని ట్రాక్ చేస్తుందన్నమాట. సో ఇలా మ్యాక్స్వెల్ కాల్స్ని ట్రాక్ చేసి ఫైనల్గా 2020లో న్యూ హ్యాంప్షైర్లోని బ్రాడ్ఫోర్డ్లో ఆమెని అరెస్ట్ చేశారు. మ్యాక్స్వెల్ మీద సెక్స్ ట్రాఫికింగ్, కాన్స్పిరసీ, చైల్డ్ అబ్యూస్ కింద ఫెడరల్ ఛార్జెస్ బుక్ చేశారు. లాయర్స్ ఆమెకి బెయిల్ కోసం ట్రై చేశారు, కానీ జడ్జిలు మాత్రం బెయిల్ ఇవ్వలేదు. అండ్ ఫైనల్గా 2022లో ఎప్స్టీన్తో కలిసి మ్యాక్స్వెల్ చేసిన పాపాలకి 20 సంవత్సరాల జైలు శిక్ష పడింది. సో ఇప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఎప్స్టీన్ ఫైల్స్ని బయట పెట్టడంతో చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు బయటకు వచ్చాయి. దాంతో మ్యాక్స్వెల్ మళ్ళీ సీన్లోకి వచ్చింది. కొత్తగా బయటకు వచ్చిన ఎప్స్టీన్ క్లయింట్ లిస్ట్కి సంబంధించి కాంగ్రెస్ మ్యాక్స్వెల్ని క్వశ్చన్ చేసింది, కానీ మ్యాక్స్వెల్ మాత్రం దీనికి ఆన్సర్ చెప్పలేదు. ఎప్స్టీన్ క్లయింట్ లిస్ట్లో ఎవరు ఉన్నారో చెప్పి మ్యాక్స్వెల్ ఒక డీల్ చేసుకుని బయటకు రావచ్చు, కానీ మ్యాక్స్వెల్ మాత్రం అలాంటి డీల్ ఏమీ చేసే ప్రయత్నం చేయలేదు. ఇప్పటికి కూడా తాను ఇన్నోసెంట్, తనకి ఏం తెలీదు అని అంటూనే ఉంటుంది మ్యాక్స్వెల్. మేబీ ఏమైనా డీల్ చేసుకునే ప్రయత్నం చేస్తే ఎప్స్టీన్ లాగే తాను కూడా జైల్లో ప్రాణాలు వదిలేసే సిచ్యువేషన్ వస్తుందని భయపడుతుందేమో. చూద్దాం ఈ ఎప్స్టీన్ ఫైల్స్లో ఇంకా ఎన్ని ఘోరాలు బయటకు వస్తాయి. ఏమైనా వస్తే వెంటనే మీకు అప్డేట్ ఇస్తాను. అది మిస్ అవ్వకూడదు అనుకుంటే వెంటనే
వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మనకి సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకో మంచి మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు. బాయ్ బాయ్.